చాలామంది ఇప్పుడు ఏ దేశాలకంటే ముఖ్యంగా F1 వీసా మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో కౌంట్లెస్ అనమాట. అమెరికా వెళ్ళి మా పిల్లోడు అమెరికాలో చదువుకుంటున్నాడని, లేదంటే నేను అమెరికాలో చదువుకుంటున్నాను, దీని మోస్ట్ బిగ్గెస్ట్ యూనివర్సిటీస్లో, టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో చదువుకోవాలన్న ఆశ చాలామందికి ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి ఇప్పుడున్నటువంటి కండిషన్స్లో ట్రంప్ వచ్చిన తర్వాత చాలామంది భయపడుతున్నారు. సో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అమెరికాలో స్టూడెంట్స్కి? అంటే సిచ్యువేషన్ అనేది ఎప్పుడు జెన్యున్ స్టూడెంట్స్కి ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. నెంబర్ 1, ఇప్పుడు జెన్యున్గా మనం పోతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. జనరల్గా స్టూడెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళకి తెలుసు, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా గైడెన్స్ ఇస్తారు, లేకుంటే కన్సల్టెన్సీ వాళ్ళు కానీ, లేకుంటే ఎవరైనా సీనియర్స్ కానీ, జనరల్ అక్కడ ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఎవరైతే ఎన్ఆర్ఎస్ ఉన్నారో వాళ్ళు కూడా గైడెన్స్ ఇస్తారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఇలా అప్లై చేసుకోండి, ఇలా ఈ విధంగా రండి అని అప్లై చేస్తుంటారు. మెయిన్గా మీరు అన్నట్టు యూఎస్ఏ కొన్ని నిబంధనలు కఠినతరం చేసిన మాట వాస్తవం. కానీ దాంట్లో కూడా అంత పెద్ద స్టూడెంట్ వీసా మీద కానీ అంత పెద్ద ఇదేం లేదు. జనరల్గా మనం చూసుకున్నట్టయితే అది ప్రాబ్లం కూడా కాకపోవచ్చు. ఎందుకంటే మన విదేశాంగ మనం గౌరవ ప్రధానమంత్రి గారు కూడా పోయినప్పుడు ట్రంప్ గారితో మాట్లాడారు. కాబట్టి అది పెద్ద మన దేశానికి వాళ్ళ దేశానికి మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా బాగున్నాయి. మన విద్యార్థులు ఎప్పుడు కూడా చాలా మంచిగానే యూఎస్ఏ మ్యాక్సిమం యూఎస్ఏకి ప్రియారిటీ ఇస్తారు. యూఎస్ఏ తర్వాత జనరల్గా లండన్ అవుతారు, కెనడా, ఆ తర్వాత ఆస్ట్రేలియా. 1 by 1 చూసుకుంటూ పోతే ఏ దేశానికైనా పోతే మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో. కాబట్టి అలాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు. ప్రతి విద్యార్థి కూడా బేసిక్గా డిగ్రీ చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు మనం జనరల్ చూసినట్టయితే కూడా డిగ్రీ బేసిక్స్ ఇప్పుడు మన దగ్గర కాకుండా అక్కడ పోవాలని చేయాలనుకున్న వాళ్ళు, అక్కడ ఫార్మసీ ఉంది, ఇంజనీరింగ్ ఉంది, మెడిసిన్ ఉంది, బీబీఏ ఉంది, ప్రతి ఒక్క కోర్సు కూడా వాళ్ళు చేయడానికి అర్హులు ఉంటారు. ఓకే. అయితే జనరల్గా చాలా కన్సల్టెన్సీస్ ఏం చేస్తున్నాయంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా మీకు సైడ్గా సెకండ్ జాబ్ చేసుకోవచ్చు, చదువుకుంటూనే జాబ్ చేసుకోవచ్చు, సో దట్ యూ కెన్ ఎర్న్ అండ్ యూ కెన్ పే యువర్ ఓన్ ఫీ అన్నట్టుగా కొన్ని కథలు చెప్పేసి పంపించేసి బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నారు. వన్స్ వాళ్ళు అమెరికాలో స్టెప్ ఇన్ అయిన తర్వాత అది ఇల్లీగల్ అని తెలుసుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళకి, అటువంటి కన్సల్టెన్సీస్ని నమ్మి వెళ్ళే స్టూడెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఇది మాత్రం చాలా మంచి క్వశ్చన్ కదా మీరు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులలో యూఎస్ఏలో జరుగుతున్న పరిణామాలను బట్టి మనం చూసుకున్నట్టయితే అక్కడ మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో గైడెన్స్ ఇచ్చేవాళ్ళు వీళ్ళకు జనరల్గా ప్రతి ఒక్కరికి ఉంటారు, ఫ్రెండ్స్, రిలేషన్ ఎవరు ఉంటారు. మీరు చెప్పింది 100% కరెక్ట్. కానీ కన్సల్టెన్సీ వాళ్ళు అట్లా చేయకపోవచ్చు. అలా చేసిన కన్సల్టెన్సీ మీద కేంద్ర ప్రభుత్వం మొన్న రీసెంట్గా చెప్పింది, మోడీ గారు కూడా చెప్పారు, ఎవరైతే ఇల్లీగల్ ఉన్నారో వాళ్ళు లీగల్ చేసుకోండి. అలాగే ఇల్లీగల్ ఉన్న వాళ్ళని కూడా యూఎస్ఏ నుంచి చాలామంది మనం ఇండియాకు పంపించిన సందర్భాలు మనం రీసెంట్లీ మనం చూసాం. కాబట్టి నేను ఎవరైతే నిజంగా జెన్యున్గా చదువుకునే విద్యార్థులకు మీరు లీగల్గా వెళ్ళండి, మీరు త్రో ప్రాపర్ ఛానల్ వెళ్ళండి, త్రో ప్రాపర్ ఛానల్ వెళ్ళి త్రో ప్రాపర్ ఛానల్గానే చదువుకోండి. ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ యూనివర్సిటీలలో వాళ్ళే మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవే ఆస్కారం ఉంటుంది. తొందరపడి కూడా మనం ఏ దేశమైనా వాళ్ళ రాజ్యాంగాన్ని బట్టి ఉంటుందండి, వాళ్ళ లీగల్ యాక్సెప్ట్ పోవాలి. మనం ఇప్పుడు మన రాజ్యాంగం లోబడి మనం ఎక్కడ ఉంటాం. మనం రీసెంట్లీ చూస్తాం, ఒక దేశాన్ని మనం ఎక్కడ ఉన్నా పంపించేస్తున్నాం. ఎందుకంటే ఇల్లీగల్గా ఎవరున్నా కూడా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, లీగల్గా ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని మన విదేశాంగ వాళ్ళు కూడా క్లియర్గా గైడెన్స్ ఇచ్చారు పేరెంట్స్కు, చిల్డ్రన్స్కు, స్టూడెంట్స్ అందరికీ. సో సెక్యూరిటీ డిపాజిట్స్ ఉంటాయి స్టూడెంట్స్కి. సో అటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, పోవర్టీ లైన్లో ఉన్న వాళ్ళు కూడా మెరిట్ ఉండి అబ్రాడ్లో చదువుకోవాలనుకుంటారు. అటువంటి వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ లభిస్తుంది మన దగ్గర నుంచి, అండ్ అలాగే అక్కడ యూనివర్సిటీస్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది? ఒకరండి, నిజంగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వాళ్ళు కనుక మెరిట్లో వస్తే వాళ్ళు ఏ యూనివర్సిటీలో అప్లై చేసుకుంటారో కొన్ని యూనివర్సిటీలు స్కాలర్షిప్స్ ఇస్తుంటాయి. ఆ స్కాలర్షిప్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు చదువుకోవచ్చు. నెంబర్ 1. అలాగే మన దగ్గర మన భారతదేశంలో స్పెషల్లీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ మనకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వాళ్ళ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ వాళ్ళకు స్కాలర్షిప్స్ ఇస్తుంది. వీళ్ళు బ్యాంక్ వాళ్ళు కూడా లోన్ ఇస్తున్నాయండి. అలాంటి ప్రాబ్లం ఏముంది. కాకుంటే మనం చూసే సెక్యూరిటీ డిపాజిట్ కానీ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ని యూఎస్ఏ కానీ, యూకే కానీ, కెనడా కానీ, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, యూరోపియన్ కంట్రీస్ ఏదైనా కానీ మనం వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్తో మనం పోతే ఏ విద్యార్థి కూడా ప్రాబ్లం రాదు. కాబట్టి విద్యార్థులు వాళ్ళ పేరెంట్ కూడా దృష్టిలో పెట్టుకొని మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే మీరు త్రో ప్రాపర్ ఛానల్ వండి, కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పింది కూడా మీరు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి, గైడెన్స్ తీసుకోండి. మీరు కెరీర్ గైడెన్స్ తీసుకోవడం వల్ల తప్పు లేదు. ఎవరికన్నా ఇప్పుడు మీకు తెలిసి ఉండొచ్చు, నాకు తెలుసుకుపో ఉండొచ్చు, నాకు తెలిసి మీకు తెలిసి ఉండొచ్చు, ఒక 4-5 నడితే గైడెన్స్ తీసుకొని ఇంకా దూర ప్రాంతాలకు పోతారు. తల్లిదండ్రులు ఎంతో ఆశతోటి పిల్లల్ని అంత వేరే దేశానికి పంపిస్తున్నప్పుడు పేరెంట్స్ కూడా తల్లిదండ్రులు 1-4 సార్లు ఆలోచిస్తారు. అంత ఈజీగా పోయే ప్రాబ్లం కాదు. కానీ ఏదైనా సరే మీరు లీగల్గా పోండి, లీగల్గా చదువుకోండి.
మీకు ఇవాళ రేపైనా మీరు చదువుకున్న దాన్ని బట్టి మీకు ఫస్ట్ ఇయర్ కాకుండా సెకండ్ ఇయర్లో అన్న తర్వాత కూడా మీకు జాబ్ ఆపర్చునిటీస్ వస్తుంటాయి. అలా మెల్లగా చేసుకోవచ్చు. ఒకేసారి పోయి మనకు కావాలంటే కష్టం. ఇట్ విల్ టేక్ మినిమం టైం. యా